Hello all, let's start with module 1 part 2, which is nothing but app development types అనమాట. సో ఈ మాడ్యూల్లో ఈ పార్ట్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా నా పేరు ఖాదర్ అండ్ నేను ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ అండ్ ఐఓఎస్ డెవలప్మెంట్ ఫ్లటర్ డెవలప్మెంట్ మీద ఆల్మోస్ట్ 12 ఇయర్స్ పనిచేశాను. అండ్ ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్లో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని ఎలా నేర్చుకుంటారనేది త్రూ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ నేర్పిస్తున్నాను. ఇంతకుముందు మనం నేర్చుకుంది వచ్చి ఒక ఇంట్రడక్షన్ ఆఫ్ మొబైల్ అండ్ నౌ మనం నేర్చుకునేది వచ్చేసి యాప్ డెవలప్మెంట్ టైప్స్. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ యాప్ డెవలప్మెంట్. లైక్ ఇప్పుడు మనం నేర్చుకుంటే వచ్చేసి యాప్ డెవలప్మెంట్ టైప్స్. సో యాప్ డెవలప్మెంట్ టైప్స్లో దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ యాప్ డెవలప్మెంట్. యాప్ డెవలప్మెంట్ టైప్స్లో మనకి ఫస్ట్ వచ్చేసి నేటివ్ ఐఓఎస్, నేటివ్ ఆండ్రాయిడ్, హైబ్రిడ్. సో నేటివ్ ఐఓఎస్, నేటివ్ ఆండ్రాయిడ్ అని ఎందుకంటారంటే బేసిక్గా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ ఎస్డికే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అనేది ఐఓఎస్ సపోర్ట్ చేసేది, ఆండ్రాయిడ్ సపోర్ట్ చేసేది తనిగా ఉంటాయన్నమాట. ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ టు హైబ్రిడ్, సో ఇది సేమ్ ఎస్డికేని యూస్ చేసి బోత్ ఆండ్రాయిడ్కి ఐఓఎస్కి రాస్తారు. సో ఇప్పుడు ఐఓఎస్ సంబంధించింది తనిగా ఉంటుంది, ఆండ్రాయిడ్ సంబంధించి తనిగా ఉంటుంది. సో దీని డెవలప్మెంట్ తనిగా జరుగుతాయి కాబట్టి దీన్ని నేటివ్ అని అంటారు అనమాట. సో ఇప్పుడు హైబ్రిడ్ అంటే ఒకే కోడ్ని రాసి రెండుగా డివైడ్ చేస్తారనమాట. సో ఒకటి ఐఓఎస్ అండ్ ఇంకోటి ఆండ్రాయిడ్. సో బేసిక్గా ఇలా చేసినప్పుడు మాత్రం మనం దాన్ని హైబ్రిడ్ అంటాం అనమాట. హైబ్రిడ్ అంటే ఒక సింగిల్ టైం మనం కోడ్ రాస్తాము, దాని తర్వాత అది రెండు వాటిల్లోనూ పనిచేస్తుంది. సో అలాంటి కోడింగ్ ప్లాట్ఫామ్స్ని, అలాంటి ఎస్డికేస్ని మనం హైబ్రిడ్ ఎస్డికేస్, హైబ్రిడ్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ అంటాం అనమాట. అసలు నేటివ్ ఐఓఎస్, ఆబ్జెక్టివ్ సి, స్విఫ్ట్ ఏంటి అసలు దీనికి కావాల్సిన టూల్స్ ఏంటి, అసలు దీని కథ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు జనరల్గా నేటివ్ ఐఓఎస్ అంటే ఇప్పుడు మనం యాపిల్ ఒక ఐఓఎస్ సాఫ్ట్వేర్ని తయారు చేస్తుంది అనమాట. సో ఈ ఐఓఎస్ సాఫ్ట్వేర్ అనేది ఏ మొబైల్ ఫోన్ని తీసుకున్నా కూడా, యాపిల్కి సంబంధించిన ఏ మొబైల్ ఫోన్ తీసుకున్నా కూడా మనకి ఈ ఐఓఎస్ అనేది దీంట్లో రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దీన్ని డెవలప్ చేయడానికి, ఇందులో యాప్స్ని డెవలప్ చేయడానికి ముఖ్యంగా సో ఇది ఒక డెవలప్మెంట్ కోడ్ డెవలప్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. సో దాన్ని ఏమంటారు, ఒక ప్లాట్ఫామ్ అండ్ ఎస్డికే అంటారు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ని డెవలప్ చేస్తుందన్నమాట. ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ ప్లాట్ఫామ్ అనేది ఎక్స్కోడ్ అనేది ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్. సో ఇది ఎలా అంటే జస్ట్ లైక్ నోట్ ప్యాడ్ అనమాట. ఒక నోట్ ప్యాడ్ మీరు చూసుంటారు కదా, సో ఆ నోట్ ప్యాడ్ లాగా అనమాట. సో దాంట్లో మనం కోడ్ రాసి దాన్ని కంపైల్ చేసేది అవన్నీ టూల్స్ ఉంటాయి. ఓకే, సో దీన్ని ఏమంటారు, లైక్ ఎక్స్కోడ్ అనేది టూల్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం రాయాలి కాబట్టి దాంట్లో ముందు మనకి ఆబ్జెక్టివ్ సి అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండేది. ఇప్పుడు మనం ఐఓఎస్లో డెవలప్మెంట్ చేయాలి అంటే మనకి స్విఫ్ట్ అనేది వచ్చి ఉండాలన్నమాట. సో స్విఫ్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకి ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది. సో ఈ రెండు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం ఇప్పుడు కోడ్ రాయొచ్చు. ఓకే, ఒకవేళ మీరు ఐఓఎస్కి డెవలప్ చేయాలి అనుకుంటే, ఐఓఎస్ యాపిల్ ఫోన్స్కి యాప్స్ డెవలప్ చేయాలి అనుకుంటే మనం చేయాల్సింది ఏంటి, స్విఫ్ట్ నేర్చుకోవడం. సో ఇప్పుడు స్విఫ్ట్లో పనిచేస్తున్నారు కాబట్టి స్విఫ్ట్ నేర్చుకోవడం, అలాగే ఎక్స్కోడ్ నేర్చుకోవడం. అండ్ ఈ రెండు నేర్చుకున్నప్పుడు మనం ఒక యాపిల్ డెవలపర్గా తయారవుతాం అనమాట. యాపిల్ ఐఫోన్ డెవలపర్గా, ఐఫోన్ యాప్స్ డెవలపర్గా మనం తయారవుతాం అనమాట. సో ఇది నేటివ్ ఐఓఎస్. సో ఇప్పుడు మనం దీన్ని నెక్స్ట్ నేటివ్ ఆండ్రాయిడ్లోకి వెళ్తే, సో నేటివ్ ఆండ్రాయిడ్లోకి వచ్చేటప్పటికి సిమిలర్గా మనకి ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ అనేది నేర్చుకోవాలన్నమాట. సో ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలంటే, సో ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నీ మనకు తెలిసిన విధంగా ఆండ్రాయిడ్. సో సో ఇది సపోజ్ ఆండ్రాయిడ్ మనకు ఫోన్ అనుకుంటే, సో ఈ ఫోన్లో మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్ ఓఎస్ అనేది రన్ చేస్తుంది అనమాట. సో ఆండ్రాయిడ్ ఓఎస్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ ఆండ్రాయిడ్ ఓఎస్ వర్క్ అయ్యేటప్పుడు మనకి దీనికి బేసిక్గా మనకి రాయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి, రైట్? సో ఆ ప్లాట్ఫామ్ అండ్ ఆ ఎస్డికే అనేది మనకి సపోర్ట్ చేస్తుంది యాప్స్ రావడానికి ఆండ్రాయిడ్లో. ఓకే, సో ఇది ఎలా డెవలప్ చేశారు అని అడిగితే, లైక్ మనకి ఆండ్రాయిడ్ స్టూడియో అనేసి ఒకటి ఉందన్నమాట. సో ఆండ్రాయిడ్ స్టూడియోలో మనం కోడింగ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్ ఎస్డికే అనేసి ఒక ఎస్డికే ఉందన్నమాట. సో ఆండ్రాయిడ్ ఎస్డికే. సో ఇవి ఈ రెండిటిని యూజ్ చేసి మనం కోడింగ్ రాస్తాం అనమాట. సో కోడింగ్ రాసిన తర్వాత
సో కోడింగ్ అనేది ఏ లాంగ్వేజ్లో రాస్తారు ఇప్పుడు? సో జావా అనేది ముందు మనం యూజ్ చేస్తాము. ఇప్పుడు మనకి కొత్తగా ఒక కోట్లిన్ అనే ఒక కోడింగ్ ప్లాట్ఫామ్ వచ్చిందనమాట. కోడింగ్ లాంగ్వేజ్ వచ్చింది. సో ఈ కోడింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి మనం ఇప్పుడు కోడింగ్ చేస్తున్నాం అన్నమాట సార్. సో ఇలా ఎప్పుడైతే మీరు కోట్లిన్ని యూజ్ చేసి కోడ్ రాస్తారో, ఆండ్రాయిడ్ స్టూడియోలో ఆండ్రాయిడ్ ఎస్డికేని యూజ్ చేసి మీరు కోట్లిన్ యూజ్ చేసి కోడ్ రాస్తారో, అలాంటి కోడ్ రాసి చేసిన తర్వాత మీరు దీన్ని ఆండ్రాయిడ్ ఫోన్లోకి పుష్ చేస్తారనమాట. సో ఇలాంటి ఒక డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ని మనం ఏమంటాం, నేటివ్ ఆండ్రాయిడ్ అంటాం. ఓకే, నేటివ్ ఆండ్రాయిడ్. సో నేటివ్ ఆండ్రాయిడ్లో మనం డెవలప్ చేస్తున్నాము యాప్స్ అంటాం. సో నేటివ్ ఆండ్రాయిడ్లో, నేటివ్ ఐఓఎస్లో డెవలప్ చేయడం వల్ల ఏంటంటే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, సో ఇప్పుడు మీరు చూసారంటే, సో మనం ఒక కోడ్ ఆండ్రాయిడ్లో రాసామన్నమాట. సో ఆండ్రాయిడ్లో రాస్తే ఇది ఆండ్రాయిడ్ ఫోన్లో మాత్రమే వర్క్ అవుతుంది. సో కోడ్ ఐఓఎస్లో రాస్తే ఐఓఎస్లో మాత్రమే వర్క్ అవుతుంది అనమాట. సో దీంట్లో వచ్చే ఫైల్, ఇందులో వచ్చే ఫైల్ మ్యూచువల్లీ ఒకదాని మీద ఒకటి పనిచేయమన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఆండ్రాయిడ్ మీద డెవలప్ చేస్తే ఆండ్రాయిడ్లో మాత్రమే వర్క్ అవుతుంది, ఐఓఎస్లో డెవలప్ చేస్తే ఐఓఎస్లో మాత్రమే వర్క్ అవుతుంది. సో ఇది ఒక ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు ఒక డెవలపర్ ఉన్నాడు, ఒక డెవలపర్ డెవలప్ చేశాడు సపోజ్. సో డెవలప్ చేస్తే సో అతను ఒక ఫీచర్ని 10 రోజుల్లో డెవలప్ చేశాడు. సో ఇంకో డెవలపరు ఐఓఎస్లో ఇదే ఫీచర్ని ఒక 20 రోజుల్లో డెవలప్ చేశాడనమాట. సో ఇప్పుడు మీకేమైంది, ఈ రెండిట్లో డిఫరెన్స్ వస్తుంది, రైట్? సో 10 రోజుల్లో వీడి డెవలప్ అయిపోయి వీడి డెవలప్మెంట్ 20 రోజులు అవుతుంది. అండ్ ఇద్దరు ఒకే ఫీచర్ మీద పనిచేస్తున్నారు. సో ఎండ్ యూజర్కి అసలు నేను మొబైల్ అప్లికేషన్ని యూజ్ చేస్తున్నాను అంటే నాకు అసలు ఇద్దరు రాసారా, ముగ్గురు రాసారా అనేది మనకి సంబంధం లేదు. సో నేను బేసిక్గా ఒక అప్లికేషన్ యూజ్ చేస్తున్నాను. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరైనా కానీ లైక్ కంపెనీస్ ఇద్దరు డెవలపర్ని పెట్టి అండ్ ఫ్యూచర్లో కూడా డిఫరెన్సెస్ ఉండేలాగా డెవలప్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బంది అయిన విషయం. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు కొత్తగా వచ్చింది వచ్చేసరికి లైక్ హైబ్రిడ్ అనమాట. సో హైబ్రిడ్ ఫ్లటర్ ఆర్ రియాక్ట్. సో హైబ్రిడ్ మోడల్లో ఏంటంటే మీరు సోర్స్ కోడ్ అనేది ఒక్కసారి మాత్రమే రాస్తారనమాట. సో దాని తర్వాత దీన్ని రెండుగా బిల్డ్ చేస్తారు. సో రెండుగా బిల్డ్ చేసినప్పుడు మనకి .ipa ఫైల్, .apk ఫైల్ రెండు వస్తాయన్నమాట. సో సోర్స్ కోడ్ అనేది మనం ఎక్కడ రాస్తాము, జనరల్గా ఏదైనా నోట్ ప్యాడ్లో రాయొచ్చు. సో జనరల్గా VS కోడ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ని ఒక ఎడిటర్ని యూజ్ చేసి మనం రాస్తామండి. దీంట్లో మనం ప్లగ్గిన్స్ని యూజ్ చేసి ఫ్లటర్ కానీ రియాక్ట్ కానీ ఈ ప్లగ్గిన్స్ని యూజ్ చేసి డెవలప్ చేస్తాం. ఫ్లటర్, రియాక్ట్ ప్లగ్గిన్ కానీ యూజ్ చేసి మనం రాస్తాం అనమాట. సో ఈ రెండింటిని డెవలప్ చేయొచ్చు ఒకే సోర్స్ కోడ్తో. సో ఇలాంటి ఒక పవర్ఫుల్ టూల్స్ మనకి హైబ్రిడ్ మోడల్స్లో వస్తాయన్నమాట. సో అది ఫ్లటర్ లేదా రియాక్ట్ వల్ల పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఆండ్రాయిడ్ ఫోన్లో కానీ లేకపోతే ఐఓఎస్ ఫోన్లో కానీ మనం దీన్ని వర్కౌట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో బేసిక్గా ఆండ్రాయిడ్లో కానీ ఐఓఎస్లో కానీ మనం వర్కౌట్ చేయొచ్చు. ఐఓఎస్లో కానీ ఆండ్రాయిడ్లో కానీ దీన్ని ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఈ ఫైల్ ఎక్కడికి వెళ్తుంది, లైక్ యాప్ స్టోర్కి వెళ్తుంది అనమాట. సో ఈ ఫైల్ వచ్చేసి మనకి ప్లే స్టోర్లోకి వెళ్తుంది. సో బేసిక్గా దేర్ ఆర్ 2 స్టోర్స్. సో ఐఓఎస్ సంబంధించిన స్టోర్ని యాప్ స్టోర్ అంటారు. సో ఆండ్రాయిడ్కి సంబంధించిన స్టోర్ని ప్లే స్టోర్ అంటారు అనమాట. సో ప్లే స్టోర్. సో బేసిక్గా ఈ రెండింటికి తని స్టోర్స్ ఉంటాయి. సో మనం డెవలప్ చేసిన తర్వాత అప్లికేషన్ని 2 స్టోర్స్లోనూ పెట్టచ్చు అనమాట. సో ఇలాంటి ఒక ప్రొవిజన్ ఉండే ఒక సపోర్టింగ్ ప్లాట్ఫామ్ని హైబ్రిడ్ ప్లాట్ఫామ్ అంటారు అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. మీకు ఇది క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు అర్థం కాకపోయినా లేకపోతే ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్స్ చేసి చెప్పండి. లైక్ ఇది కరెక్ట్గా అర్థం కావడం లేదు దీన్ని రిపీట్ చేయండి అని చెప్పి. సో ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఫర్దర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.